హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం విచ్ టెక్నాలజీస్ హ్యాస్ మోర్ జాబ్స్ ఇన్ ఐటీ ఫీల్డ్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ టెక్నాలజీస్ పైన ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మ్యాక్సిమం 5 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏ టెక్నాలజీ పైన కూడా జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. కానీ ఏంటి అంటే ఫ్రెషర్స్కి మాత్రం కొంచెం తక్కువ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ మనకి ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఏవో తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి డేటా అనలిస్ట్ అండ్ పవర్ బిఐ పైన మనకి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో డేటా అనలిస్ట్ కావాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి, మనకి విజువలైజేషన్ టూల్స్ గురించి తెలిసి ఉండాలి, అలాగే డేటాని క్లీన్ చేసే ప్రాసెస్ తెలియాలి, అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన నాలెడ్జ్ ఉండాలి, లైక్ పైథాన్ అలాగే డేటాబేస్ నాలెడ్జ్ ఉండాలి, ఎస్క్యూఎల్, అలాగే మషిన్ లెర్నింగ్, లీనియర్ ఆల్జీబ్రా పైన మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఈ స్కిల్స్ ఉన్నట్టయితే మీరు డేటా అనలిస్ట్ కావచ్చు. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ జాబ్ రోల్. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఆటోమేషన్ టెస్టర్, క్యూఏ అంటారు, ఆటోమేషన్ టెస్టింగ్ అని కూడా అంటారు. సో ఈ ఆటోమేషన్ టెస్టింగ్ పైన కూడా మనకి చాలా ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో. బట్ కరెంట్లీ మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒక ప్రొఫైల్ నుంచి మల్టిపుల్ స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అందుకే మనం ఏంటి అంటే మనం ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఆటోమేషన్ టెస్టర్ కావాలి అంటే మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన నాలెడ్జ్ ఉండాలి, అలాగే ఫంక్షనల్ టెస్టింగ్ స్కిల్స్ ఉండాలి, టెస్ట్ కేసెస్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ టెస్ట్ స్క్రిప్ట్స్ ఎలా రాయాలి, సో ఇవన్నీ కూడా మనకి తెలియాలి. అలాగే బిజినెస్ రిక్వైర్మెంట్స్ని, క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ని మనం అర్థం చేసుకోగలగాలి క్లియర్గా. అండ్ అలాగే అజైల్, డివోప్స్ అండ్ కంటిన్యూస్ డెలివరీ పైన మనకి మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఈ స్కిల్స్ ఉన్నట్టయితే మీరు ఆటోమేషన్ టెస్టర్కి ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ జాబ్ ఓపెనింగ్ వచ్చేసి క్లౌడ్ రిలేటెడ్ జాబ్స్. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్లో మనకి ఎక్కువగా ఎలాంటి మల్టీనేషనల్ కంపెనీస్లలో కూడా మనకి క్లౌడ్ రిలేటెడ్ టెక్నాలజీ పైన జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఎప్పుడు కూడా ఉంటాయి. సో అది ఏదైనా కావచ్చు, లైక్ డెవాప్స్, అజ్యూర్, ఏడబ్ల్యూఎస్, సో ఇలాంటి క్లౌడ్ రిలేటెడ్ పైన కూడా మనకి చాలా జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. సో క్లౌడ్ రిలేటెడ్ జాబ్స్ రావాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, అలాగే నెట్వర్క్స్ పైన మంచి ఐడియా గ్రిప్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, అబ్జర్వబిలిటీ, అలాగే క్లౌడ్ సెక్యూరిటీ, క్లౌడ్ని ఎలా మెయింటైన్ చేయాలి అన్న నాలెడ్జ్ అయితే ఉండాలి, అలాగే డివాప్స్ పైన నాలెడ్జ్ ఉండాలి. సో మీకు ఈ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే మీరు క్లౌడ్ రిలేటెడ్ జాబ్స్కి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెవలపర్ జాబ్స్. సో అందరికీ తెలుసు డెవలపర్ జాబ్స్ అయితే ఎప్పుడు కూడా ఓపెనింగ్స్ ఉంటాయి, లైక్ ఫుల్ స్టాక్ డెవలపరు, పైథాన్ డెవలపరు, .NET డెవలపరు, రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్ డెవలపరు, సో ఇలా మనకి మల్టిపుల్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. సో డెవలపర్ జాబ్స్కి ట్రై చేయాలి అంటే ఫస్ట్ మీకు ఏ స్కిల్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ స్కిల్ పైన మీరు మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన మంచి నాలెడ్జ్ ఉండాలి, అది పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, మీ ఇంట్రెస్ట్ని బట్టి. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ డేటాబేస్ కూడా మీకు నేర్చుకోవాలి, లైక్ ఎస్క్యూఎల్ కానీ, మాంగోడిబి, ఒరాకిల్, సో అలా. అండ్ అలాగే సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్స్. వన్స్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటాబేస్ నేర్చుకున్న తర్వాత మీకు ఫ్రేమ్వర్క్ పైన మంచి ఐడియా అనేది ఉండాలి. మీకు ఇష్టం ఉన్న లైక్ మీ స్కిల్ సెట్ని బట్టి మీరు ఫ్రేమ్వర్క్స్ అనేవి నేర్చుకోవాలి. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ పైన నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఈ స్కిల్స్ ఉన్నట్టయితే మీరు డెవలపర్ జాబ్స్కి ట్రై చేయొచ్చు. సో బట్ ఎక్స్పీరియన్స్ పీపుల్కి లైక్ 5 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఏంటి అంటే ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్, ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, లైక్ వాళ్ళకి డైలీ కాల్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఫ్రెషర్స్కి ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంచెం తక్కువ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో అలాగే వీటితో పాటు మనకి ఏంటి డేటా అనలిస్ట్, అలాగే ఆటోమేషన్ టెస్టర్, క్లౌడ్ రిలేటెడ్ జాబ్స్, డెవలపర్ జాబ్స్తో పాటు ETL టెస్టింగ్ పైన కూడా మనకి ప్రజెంట్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.